బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత కామెంట్స్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరో చెత్తగాళ్ళ వెనుక నేనెందుకు ఉంటానని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు ప్రజలు తిరస్కరించిన వాళ్ళ వెనుక నేనుంటానా అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. నాకంత సమయం లేదు, మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. గతంలో వేరే వాళ్ళను ఎదగనియని వాళ్ళు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళకు నాకు ఏం సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు కూడా చేసుకుంటారు వీళ్ళు బహిరంగంగా. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని చెప్పేసి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. కదా ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి, లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలను, మీ కుల పంచాయతీలను మమ్మల్ని లాగకండి. మాకు ఎలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ. మీరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే వాళ్ళు, మీరు ఏదైతే అన్యాయంగా సంపాదించుకున్నారో ఆ సొమ్మును పంచుకోవడంలో మీకు విభేదాలు వచ్చాయి. మిమ్మల్ని ప్రజలే తిరస్కరించారు. నేను ప్రజల ముందుండేవాడిని, ప్రజల కోసం ఉన్నవాడిని అని చెప్పేసి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మరి ఆయన చాలా క్లియర్గా ఒక పక్కన ఆయన కూడా చెప్తున్నారు. కవిత ఒక పక్కన ఏం చెప్తుంది, ఇది కలికాలం, ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుందని చెప్పేసి ఇటు సంతోష్ రావు అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతుంది. అండ్ హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించింది. ఈ పక్కన చూసుకుంటే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నాడు, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు, ప్రజలు వీళ్ళని తిరస్కరించారు, వీళ్ళతో నేనెందుకు ముందుకెళ్తాను, అసలు నాకు అంత సమయం కూడా లేదు, అంత టైం కూడా లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. మొత్తం మీద అయితే ఇటు హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళకి సంబంధించిన ఆయన చేసిన వ్యాఖ్యలు వీళ్ళని టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలు చేశారా అనే దాని గురించి ఒక్కసారి మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు ఈ కత్తులు కడుపులో పెట్టుకొని కౌగులించుకునే వాళ్ళు అని చెప్పేసి ఎవరిని ఉద్దేశించారు, ఎవరి పేర్లు మనం చెప్పుకోవచ్చు? అంటే కవిత కామెంట్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎవరో చెత్త వాళ్ళ వెనుక ఎందుకుంటా అంటూ మాట్లాడారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ళ వెనుక నేను ఉంటానా, నాకు అంత సమయం లేదు, మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారు, కడుపులో కత్తులు పెట్టుకొని ఇప్పుడు బయటికి మాట్లాడుతూ ఉన్నారు. ఒకరిపైన ఒకరు యాక్షన్ దాడులు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఈ రోజు జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైట్ మధు.
రైట్, డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ మధును కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అప్పటిదాకా అయితే ఒక్కసారి అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్టేట్మెంట్ చేశారనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ప్రజలు తిరస్కరించిన వాళ్ళ వెనుక నేనెందుకుంటాను, నాకంత సమయం లేదు, మీ గొడవల్లోకి మీ పంచాయతీలోకి నన్ను లాగొద్దు. గతంలో మీరే ఒకరిని ఒకరు ఎదగనివ్వలేదు, అలాంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇప్పుడు నన్ను ఆ పంచాయతీల్లోకి నన్ను లాగకండి, మీరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారని చెప్పేసి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కవిత ఒక పక్కన హరీష్ రావు, సంతోష్ రావు వెనక ఉండి నడిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కవిత చెప్పుకొస్తుంది. ఇంకో పక్కన సీఎం రేవంత్ రెడ్డి నాకు అసలు సంబంధమే లేదు, మీ పంచాయతీలు మీ గొడవల్లోకి నన్ను లాగకండి, మీరు అన్యాయంగా ఏదైతే అక్రమాలు చేసి సంపాదించిన డబ్బులు పంచుకునే దగ్గర మీకు వచ్చిన గొడవలల్లా నన్ను లాగకండి, ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు, ఇంకా నేను మీతో ఉండేదేంటి, మీతో నాకేం పని అని చెప్పేసి ఆయన హాట్ కమెంట్స్ చేశారు. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఒక పక్కన బీఆర్ఎస్ రానున్న ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్న సమయంలో ఇప్పుడైతే మనం చూస్తే కనుక బీఆర్ఎస్లో ఒక పక్కన కవిత చేసిన కామెంట్స్ వల్ల మరి బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ అనేది తగ్గిపోయే అవకాశం ఉందా, మరి రానున్న రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైలేజ్ పెరుగుతా, లేకపోతే ఈ రెండింటికి సంబంధించి కాకుండా బీజేపీకి ఏమైనా మైలేజ్ పెరిగే అవకాశం ఉందా ఏంటి అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ మనం చూస్తే ఒక్కసారి ఆ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారనేది మరొకసారి వినే ప్రయత్నం చేద్దాం. పాపం ఊరికే పోదు, పెద్దలు చెప్పిండ్రు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి, వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంత దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతోని కలిసి, లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు, కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా చూస్తానే ఉండరు కదా, ఒకప్పుడు